ఇప్పుడు హ్యాండ్స్‌ని ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. హ్యాండ్‌కొచ్చి మనం డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా తీసుకొని 2 ఫోల్డింగ్స్‌ని కూడా కరెక్ట్‌గా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి కింద క్రాస్‌లు అవి ఉన్నట్లయితే క్రాస్ అయితే ముందే కట్ చేసుకోండి. మనకి క్రాస్ ఉండడం వల్ల ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కాబట్టి క్రాస్ అనేది ముందుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్‌కి అయితే నార్మల్‌గా మనం 1½ ఇంచ్ అయితే తీసుకోవాలి కింద. లేదు మనం బ్లౌజ్ అనేది మోడల్ స్టిచ్ చేస్తాం అనుకున్నట్లయితే మీరు ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ మనకు ఫోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి. నేను ఇది కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అయితే కింద బార్డర్‌కి మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా బార్డర్ వచ్చింది. మనకి ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనం డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ని బట్టి వేరే డిజైన్ ఏదైనా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. కింద ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి ఇప్పుడు కింద లూజ్ వచ్చేసరికి మనకి ఒక 6 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి క్లాత్ సరిపోదు కాబట్టి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ కూడా వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి 7 ఇంచెస్ లేదా 8 ఇంచెస్ వరకు లూజ్ అయితే ఉంది. ఇదే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనం క్లాత్ని చంక భాగం దగ్గర ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను లోతు తీయడానికి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలి హ్యాండ్స్కి అనుకున్నట్లయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకి 1½ ఇంచ్ నార్మల్ హ్యాండ్కి మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఇదే హ్యాండ్ని లూజ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి షేప్ అనేది హ్యాండ్కి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా మనం పైన మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ ఎంత ఎక్కువ అయింది అనేది క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. మనం స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా రిమూవ్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు స్లీవ్ డిజైన్ అనేది మీకు మెయిన్ క్లాత్లో కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు నార్మల్గా మీకు ఈ హ్యాండ్ మీద మీకు మార్కింగ్ అయితే చూపిస్తున్నాను. ఒక 3 ఇంచెస్ అనేది మనం ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం లూజ్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. మీకు ఎంత అయితే ఫ్రిల్స్ కావాలనేది చూసుకొని మార్కింగ్ చేసుకోండి. నేను 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్కి మీకు మెయిన్ క్లాత్ వచ్చి ఎంత లూజ్ అనేది చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ అనేది లాస్ట్లో కట్ చేస్తాను మెయిన్ క్లాత్ వచ్చేసరికి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.